ఇక్కడున్న కోటి లింగాల చరిత్రను అయితే ఈ రోజు మనం తెలుసుకుందాము. కోటి లింగాల గుడి, ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయా లేదా అని ఈ రోజు అయితే మనం తెలుసుకుందాము. ఇంకా నా ఛానల్ ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్. కోటి లింగాలంటే శివలింగాలు ఇక్కడ లక్షల్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తా ఉండేది నంది విగ్రహము. 35 అడుగుల ఎత్తులో ఉన్న నంది విగ్రహం అయితే మీరు చూస్తున్నారు. నంది విగ్రహం ఎదురుగా చూస్తే ఇక్కడ మీరు చూస్తుండేది శివలింగము. ఈ శివలింగం అతి పెద్దది శివలింగం. ఇది 108 అడుగుల ఎత్తైన శివలింగం ఇక్కడ మీరు చూస్తుండేది. ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం ఇదే ఒకటి ఉండేది. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఎంత అద్భుతంగా కనబడుతుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ లో అయితే నాకంతూ సినిమాల్లో చూసినప్పుడు అంతగా అనిపించలే. ఇక్కడ వచ్చి నేను డైరెక్ట్ గా నేను చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో చూస్తే ఆ శివలింగంకి దానికి ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు కనబడుతుంది. ఈ శివలింగం చూసినప్పుడు ఇక్కడ ఒక్కొక్క రకంలో ఒక్కొక్క శివలింగం ని చూస్తే నాకంతూ చాలా ఆశ్చర్యం అయితే కలుగుతుంది. 2 కళ్ళు మనకి చాలదు ఇక్కడ చూస్తుంటే. అన్ని ఉన్నాయి కోటి లింగాలు అయితే ఇక్కడ. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత ఉంది అనేసి. विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఇంత పెద్ద శివలింగము మన ప్రపంచంలోనే అతి పెద్ద శివలింగం అయితే ఇక్కడ ఉండేది. ఇక్కడున్న ఈ శివలింగం గుడి అయితే 1980 శతాబ్దంలో దీన్ని ఇక్కడ నిర్మించినారు. శ్రీ స్వామి సమితేశ్వరులు అని ఒక స్వామీజీ ఈ గుడిని అప్పుడు వాళ్ళు నిర్మించిండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క భక్తులైతే ఈ గుడికి వచ్చిన వాళ్ళు దేవుడి దగ్గర వాళ్ళు ఏదైనా కోరికలు అయితే కోరుకుంటే వాళ్ళకి 100% వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి 100% సక్సెస్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడ ఒక శివలింగం అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపిస్తారు. అలా ప్రతిష్టాపించి చాలా లక్షల్లో ఇక్కడ కోటి లింగాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఒక్కసారి ఈ గుడికి వెళ్ళి రావాలి అని కూడా మీకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది ఈ కోటి లింగాలు అంటే.